హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు ఎంతోమందికి వస్తున్నాయి కదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వయసుతో సంబంధం లేకుండా చాలా వరకు కంటి సమస్యలతో ఇంకా చాలామందికి అయితే బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుందండి. అటువంటి వాళ్ళు ఇంకా పిల్లలైతే ఆకుకూరలు అయితే అస్సలు ఇష్టపడరు కదండి. అటువంటి వాళ్ళ కోసం తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు వీలైనట్లయితే ఇంట్లోనే ఆకుకూరలను కనీసం ఆకుకూరలైనా పండించుకోవచ్చు కదండి. చిన్న చిన్న కుంపట్లో కూడా మనం ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు. ఇవన్నీ మేము గార్డెన్లో వేసుకున్నవే అండి. నేనైతే ఈ రెసిపీ కోసం అయితే పాలకూర, ఇంకా వెల్లుల్లి ఆకులు కూడా తెచ్చుకున్నాను. ఇంకా మెంతికూర, నాటు కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. పుదీనా కూడా ఇంట్లోవే అండి. ఎటువంటి మెడిసిన్స్ ఏం వేయకుండా ఫ్రెష్గా ఉండేటివి ఇంట్లోనే పండించుకున్నవి అయితే తీసుకున్నాను. ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే ఇంకా వేరే ఆకుకూరలైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో అయితే 1 స్పూను నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి. ఇంకా జీడిపప్పులు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, ఒకటైతే చెక్క, ఇంకా లవంగాలు, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవన్నీ స్పైసెస్ అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంక తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ ఫ్రెష్ వేసుకున్నట్లయితే హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఎర్రగా పండిన పెద్ద 2 టమాటాలు తీసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత ఈ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమోటాలైనా ఆనియన్ అయినా తొందరగా వేగిపోతాయండి. ఇవి వేగేలోపు నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలు కూడా సన్నగా తరిగేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు ముందుగానే తరిగి పెట్టకూడదండి. అప్పటికప్పుడు తరిగి వేసినట్లయితే మనం ఏ రెసిపీ చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూరలు మొత్తం అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. నాకైతే ఒక ప్లేట్ నిండుకు వచ్చాయండి. ఆకుకూర అంటే ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టమండి అది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకున్నట్లయితే మన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వీటిలో ఉండే విటమిన్స్ అనేటివి వెళ్ళకుండా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా దగ్గర పడిపోతుంది. పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 కప్స్ అయితే మామూలుగా మనం తినే రైస్నే యూజ్ చేస్తున్నానండి. బాస్మతి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. నాకైతే ఈ రైస్కి 1 కప్పుకి 2 కప్పులు సరిపోతాయండి. మీకు కొందరికైతే 1.5 కప్పు సరిపోతాయి, కొందరికి ఇంకొద్దిగా ఎక్కువైనా పట్టచ్చు. దాన్ని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి పౌడర్లు అంటే గరం మసాలా కానీ ధనియాల పొడి ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీ, ఇంకా మనకు కూడా చాలా హెల్తీ అండి. వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ని అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక విజిల్ హై ఫ్లేమ్లో సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మన రైస్ అయితే సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. చూడండి, మన టేస్టీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ లీవ్స్తో ఇలా పులావ్ తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కర్రీలతో కూడా పని లేదండి. లంచ్ బాక్స్కైనా ఇంట్లో లంచ్కైనా ఎటువంటి కర్రీ లేకుండా రైతాతో అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లలైతే ఒట్టిదే తినేస్తారండి. అసలు ఇందులో ఆకుకూర వేసామని కూడా పిల్లలకైతే తెలియదు. డైరెక్ట్గా అయితే ఆకుకూర ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. నేను ఇంకా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈరోజు మాకు లంచ్లో అయితే ఆలు మటర్ కర్రీ చేశాను. 2 చపాతీలు, ఇంకా సలాడ్ కోసం అయితే క్యారెట్, ముల్లంగి,
ఆనియన్ అంతే అండి. సర్వ్ చేసేసాను. ప్లేట్ అట్రాక్టివ్‌గా ఉంటే పిల్లలైనా, పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు కదండీ! మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్